వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటి? నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ దేవుడు నాకు ఇచ్చడం అంటున్నావో అది నిజమని నమ్ముతూ ఉంటాను. నన్ను ఆశీర్వదించే దేవుడు నన్ను నాశనం చేసేవానికంటే గొప్పోడు అనే విశ్వాసం మనకు ఉండదు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. జెర్మియా చాప్టర్ 30 verse 17. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైనా నీవు ఆర్థికంగా నీ స్తోమతను కోల్పోతున్నట్టు లేక ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్టు భయం వేస్తున్నప్పుడు నీవు కొంచెము స్పీడప్ చేస్తావు. ప్రార్థన, మీటింగ్లు, దైవజనుల్ని కలవడం. ఎంత స్పీడ్ చేసినా సరే నీ ఆరోగ్యం కుదిరిపడదో, నీ డబ్బులు సక్కుపడవో, నీ పరిస్థితి మారదు. ఎవరికైనా అనుభవం ఉందా? వెరీ గుడ్. The more you speed up, the more you work hard, try your best, hey, nothing is going to happen. Still the same at the end of the day. మరి దేవుడు పట్టించుకోవట్లేదా? మనం ఏంటి ఇంకా ఎక్కువ కూరుకుపోకూడదని, ఇంకా ఎక్కువ ఇబ్బంది కలగకూడదని, ఈ దిగజారింది చాలు ఇంక దిగజారకూడదని ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటాం, అక్కడి నుంచి బేస్ వేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఆ దిగజారడం అనేది ఆగదు, ఆ రిపోర్ట్ నార్మల్ రాదు, ఆ పరిస్థితి చక్కబడదు. ఎందుకు దేవుడు లేవనెత్తట్లేదు? వై గాడ్ ఈజ్ నాట్ రిస్టోరింగ్ మీ? వై గాడ్ ఈజ్ నాట్, ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు? ఎందుకు? అప్పుడప్పుడు దేవుడు ఇక్కడ చూస్తే ఈ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. వారు అవతలోడు ఒక మాట అనే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఎవడేమంటలేదా? సాధారణంగా మనిషి నువ్వు మంచి చేసినా చెడు చేసినా కామెంటేటర్స్ లేకుండా ఉండరు. మానవుడు కలిగిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే కామెంటరీ. ఇంట్లో అత్తగారు, బంధువులు, వాళ్ళు దేవుడు 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 అన్నావు, ఏమైంది? రోడ్డు ఎక్కావా? బతుకు బస్ స్టాప్ అయిందా? రోగాలు తగ్గాయా? హాస్పిటల్ పాలు అయ్యావా? ఇంక అయిపోయింది ఇంక నీ పని అని మొత్తం కామెంటరీ మొదలవుద్ది అనమాట. బంధువులు అది ఇది నువ్వేమో బాధపడతా ఉంటావు. ఇక్కడ దేవుడు వెయిట్ చేస్తాడనమాట. నీ శత్రువు ఇక నిన్ను ఒక మాట అనే వరకు, ఇక నీకు నిరీక్షణ లేదు అనే వరకు, నీవు కూరుకుపోయే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. వాడు మొదలెడతాడు నింద, అప్పుడు లేస్తాడు దేవుడు. ఇప్పుడు పక్కన చెప్పండి, అప్పుడు లేస్తాడు దేవుడు అన్నాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ వెయిట్, సమ్టైమ్స్ ఇక్కడ చూడండి, వారు ఏమన్నారంట? ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు. ఇంతకుముందు ఏమన్నాడు దేవుడు? సియోను దేవుడు అని నేను. అవునా? అది నా కనుపాప, దాన్ని ముట్టుకుంటే నా కంటిపాపను పట్టుకున్నాను. అలాంటి దేవుడు అది పూర్తిగా దిగజారిపోయి దాన్ని మనుషులు నిందించే వరకు వెయిట్ చేసి అప్పుడు ఏమంటున్నాడంటే, వారు ఎవరునూ లక్ష్య పెట్టిన సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే అప్పుడు దేవుడు లెగిస్తాడంట. పక్కన వాళ్ళతో చెప్పండి, నేను ఎంత దిగజారిపోయినా నువ్వు తక్కువ అంచనేయకు నన్ను అని చెప్పండి. హల్లెలూయా. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎ బిలీవర్. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎ బిలీవర్. యాజ్ లాంగ్ యాజ్ somebody is a believer, he is badly dangerous to come back again. Hallelujah. నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు, నీవు దిగజారిపోతున్నప్పుడు, ఎంత దిగజారిపోయినా తక్కువ అంచనేయక. ఎందుకంటే నీవంత భయంకరంగా తిరిగి నీవు బయటకు వచ్చేస్తావు నువ్వు. హల్లెలూయా. సో as long as somebody is a believer, if you hold on to your belief, నీ పరిస్థితుల్లో నీకు అందరూ నిందలేసి నువ్వు అనుకుంటావు ఇంకా సాక్ష్యం పోయింది నువ్వు కూడా అనుకుంటావు, దేవుడు విడిచిపెట్టేశాడు నన్ను, ఇంకేముంది, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమి దశంభాగం లేదు, ఎన్ని దశంభాగం, ఎన్ని విత్తనాలు విత్తు, ఎన్ని ప్రార్థనలు చేయి, ఉపవాసాలు చేయి, ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటావు. కానీ అక్కడి నుంచి దేవుడు తీసుకొస్తాడు. హీఈస్ వెయిటింగ్. సమ్టైమ్స్ హీ వెయిట్. కానీ నీవు నీ విశ్వాసాన్ని ఇంకా ఎక్కడో ఆ నిరీక్షణ పట్టుకున్నావు. జోబులాగా ఎన్ని తిట్టుకున్నా నేను పట్టుకున్నా ఉండటం మంచిది, పెండంలో ఉండటంగా సావకపోతుని అన్ని శపించుకొని తన్నే శపించుకొని దేవుడిని అనలేక తన్నే శపించుకొని లాస్ట్కే ఒక మాట అంటాడు, ఆయనను చంపేసినా ఇంకా నమ్ముతాను అంటాడు దేవుడిని. హల్లెలూయా. ఏమంటాడు అంటే మొత్తం అన్నీ పోయి ఈయన కుని ప్రాణం ఉన్నందుకు ఈయన మాట్లాడినాడు. మళ్ళీ లాస్ట్లో ఎక్కడో కొంచెం విశ్వాసం ఉంది బయటకు వచ్చింది. ఏమన్నాడు? ఆయనని చంపేసినా నేను
ఆయన ఇంకా నమ్ముతాడు. దేవుడు అన్నాడు, ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను బిడ్డ, దా మొత్తం 2 రెట్లు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దాకా దేవుడికి నువ్వు కొవ్వెక్కింది, నువ్వు ఎలాంటోడివి, నువ్వు గర్విష్టోడివి, ఎన్ని మాటలు అన్నాడు, తిట్టాడు, దుమ్మెత్తి పోసాడు, శుభ్రపరిచాడు. కానీ లాస్ట్కే ఆ కొంచెం విశ్వాసం చూసి మొత్తం 2 రెట్లు ఇచ్చేస్తాడు దేవుడు జోబుకి. హల్లెలూయా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎ వీక్ బిలీవర్, జస్ట్ బి ఎ బిలీవర్. హల్లెలూయా. ఈవెన్ దో యు ఆర్ ఎ వీక్ బిలీవర్, దట్స్ ఇనఫ్. పక్కన చెప్పండి, నీకు బలహీనమైన కొంచెం విశ్వాసం ఉన్నా అది చాలు తిరిగి గొప్పగా రావడానికి అని చెప్పండి. Even though you are a weak believer, that's enough to bounce back. That's enough to bounce back at a glorious level. అందుకే చెప్తున్నాడు, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు. పోనీ ఎవరైనా లక్ష్య పెడుతున్నారా? ఒక్కరు కూడా లక్ష్య పెట్టట్లేదంట. ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు, వెలివేయబడినదనియు. అంటే దేవుడు కూడా విడిచిపెట్టేశాడు, మనుషులు విడిచిపెట్టేశారు. నీకు పేరు పెట్టుచున్నారు. యు నో దట్ మై లైఫ్ హ్యాస్ బీన్ ద సేమ్. ఎందుకు నేను వాక్యంలో లోతుగా వెళ్తానో తెలుసా? నా జీవితం అంత లోతుగా వెళ్ళింది కాబట్టి. ఐ హ్యావ్ సీన్ ద డీప్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్ అండ్ ట్రబుల్ అండ్ హారర్. హల్లెలూయా. ఆ సమయంలో కూడా ఆ వాక్యాన్ని వదల్లా. ఐ వాజ్ స్టిల్ బిలీవింగ్. నా కెరియర్లో ఇట్ వాస్ డిలేడ్. నా కెరీర్ అంతా మారిపోయిందన్నమాట. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. నథింగ్. ఏది ముట్టుకుంటే అది మట్టి. అందరూ అన్నారు, మరి దేవుడు అని తిరిగాడు మీ అబ్బాయి, ఏమైంది? 1 సంవత్సరం, 2, 3, 4, 5, 6, 7 నా సిలిండర్ ఖాళీ అయిపోయింది. నాకుండే సిలిండర్ కూడా ఎంటీ అయిపోయింది. కానీ ఎక్కడో ఇంత గ్యాస్ మిగిలింది చూసారా? అప్పుడప్పుడు గ్యాస్ అది ఖాళీ అయిపోయినా టక్కని ఇలిగి అయిపోతుంది అనమాట. అవునా? అంత గ్యాస్ ఉంది అంతే. నాకు అందరూ అనుకున్నా అయిపోయింది, నేను కూడా అయిపోయింది అని. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9, 10, 11, 12 ఏళ్ళు అయిపోయింది. ఇంక నాకు మొత్తం ఉన్నది కూడా ఆ గ్యాస్ కూడా ఇంకొంచెం పోయేటట్టు ఉందన్నమాట. అక్కడి నుంచి దేవుడు తిరిగి నన్ను హెచ్చిస్తానే ఉన్నాడు. అండ్ పాయింట్. ఎవ్రీబడి థాట్ ఐ వాజ్ ఫినిష్. నీ విశ్వాసం పోయింది, నీ దేవుడు పోయాడు, నువ్వు పోయావు, అన్నీ పోయాయి, ఆఖరికి అన్నీ పోయాయి, నువ్వు రోడ్ ఎక్కావు. ఫ్రమ్ దేర్, హల్లెలూయా, ఫ్రమ్ దేర్. కెన్ ఎనీబడి హ్యావ్ హోప్ ఆఫ్టర్ 12 years ఆఫ్ ఫెయిల్యూర్? 12 ఏళ్ళ అప్పించిన తర్వాత ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? వెన్ యూ గోయింగ్ త్రూ ఎ లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్, hardly you can have any faith. కానీ ఆ కొంచెం విశ్వాసం ఎక్కడో ఉంటుంది, అది చాలు. ఎందుకంటే కొన్ని అలవాట్లు, గుడికి వెళ్ళే అలవాటు, ప్రార్థించే అలవాటు, ఈ అలవాట్ల వల్ల దేవుడు అప్పటి నుంచి నా జీవితం అలా ఎదుగుతాను. అంటే నీవు ఎంత లోతుగా వెళ్తావో, అంత పునాది లోతుగా వేస్తావో, అంత పైకి నీ మేడ ఎదుగుతుంది పైకి. నో మ్యాటర్ హౌ డీప్ యు ఆర్ గోయింగ్ ఆన్. ఒక్కొక్కసారి క్రైస్తవుల బంధువులందరూ అన్నారేమో, నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఐశ్వర్యం పోతుంది. పక్కన చెప్పు, కొంచెం విశ్వాసం ఉన్నా దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పండి. ఈవెన్ దో యూ హ్యాడ్ ఎ లిటిల్ బ్రెత్ లెఫ్ట్, హోల్డ్ ఆన్ టు దట్ బ్రెత్, హోల్డ్ ఆన్. ఇంక అక్కడ మొదలవుతుంది అన్నమాట. చెప్తున్నాడు, చాలు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే ఒక్కొక్కసారి దేవుడు కామెంటేటర్స్ని బట్టి రోషం వచ్చి వాడి కోసమే నేను బ్లెస్ చేస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు ఎవరినైతే తిట్టుకుంటావో, ఎవరి మీద అసూయ పడతావో, దేవుడు నిన్ను, అవునా, వాడిని తిట్టడం మానేసి, వాడిని కొట్టడం మానేసి చెప్పించబట్టి నువ్వు వాడిని అన్నందుకు నీ ఎదురుగుండానే వాడిని బ్లెస్ చేసి పెడతాడు దేవుడు. నీవు గొప్పగా నిందలేవాడువా, అవతలోడి మీద ఎన్ని ఆశీర్వాదాలు ఎత్తావో తెలియదు నాకు. దిస్ గాడ్, యూ డోంట్ నో దిస్ హార్ట్ ఆఫ్ గాడ్. రైట్. ఓకే, చదువమ్మా. 17 నుంచి చదువు, 22 వరకు చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. యథాప్రకారం అనండి. నీ కోల్పోయిన వ్యాపారం యథాప్రకారం పుంజుకుంటుంది. నీ ఆరోగ్యం యథాప్రకారం వచ్చేస్తుంది. హల్లెలూయా. నీ ఘనత యథాప్రకారం వచ్చేస్తుంది. అందరూ యథాప్రకారం అనండి. yes, this is what God can do. ఏదైతే ఒకప్పుడు అలాగ ఉన్నది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేవుడి దగ్గర ఫ్లాష్ బ్యాక్ ఏమి ఉండదు. ఆ ఫ్లాష్ బ్యాక్ని మళ్ళా ప్రస్తుతంలో తీసుకురాగలరు దేవుడు. హల్లెలూయా. అవునా? ఇక్కడ ఉంది కదా, అను నా మహాసైన్యము తినివేసిన పంటను మీకు మరలా, మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ మరలా గాడ్.
ఈజ్ మరలా గాడ్. అందుకనే దేవుడితో పెట్టుకోకూడదు. అవతల చూస్తావు పోయింది సర్రని మళ్ళీ పైకి లేపుతాడు ఆ క్యాండిడేట్ని పైకి. అందుకనే జీవితంలో ఏదన్నా పోగొట్టుకోవాలి, కానీ ఒకటి మటుకు పోగొట్టుకోకూడదు, విశ్వాసం. నెవర్ స్టాప్ బిలీవింగ్ దిస్ గాడ్. యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్, యూ క్యాన్ అఫోర్డ్ టు లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ఫెయిత్. పక్కన చెప్పండి, నీ జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదని చెప్పండి. ఒక్కొక్కసారి విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే, నీ కోల్పోయిందంతా ఎవడైనాను ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ పో అంటే ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళిపోయి కూరుకుపోయి తర్వాత ఒక్క మాటతోటి దేవుడు ఆ కొండను తొలగించేస్తాడండి సింపుల్గా. నీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ సమస్యని దేవుడు ఒక మాటతో తీసివేస్తాడంట. హీ ఈజ్ సో గ్రేట్ రెస్టోరర్. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, యూ విల్ సీ గ్రేట్ రెస్టోరేషన్. చదవము. యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. ఏమొస్తాను తర్వాత? థ్యాంక్ యూ జీసస్, అన్నీ ఇచ్చేసావు నాయన, థ్యాంక్ యూ. ఏమొస్తుందంట? కృతజ్ఞతా స్తోత్రం వచ్చేస్తుందంట. సంభ్రమపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. సో యువర్ రెస్టోరేషన్ విల్ నాట్ బి స్లైట్, యువర్ రెస్టోరేషన్ విల్ నాట్ బి మినిమం, యువర్ రెస్టోరేషన్ విల్ బి మ్యాక్సిమం. హల్లెలూయా. దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదించినప్పుడు కొద్దిగా ఆశీర్వదించాడు, మళ్ళీ తిరిగి అమ్మయ్య పోన్లే ఐసీసీలోంచి బట్టెక్కని కనీసం నేను అడగలుగుతున్నాను, కనీసం నాకు 2 కాళ్ళు చేతులు ఉన్నాయి, కనీసం బతుకున్నాను. మన దేవుడితో అలా కుదరదు. అటువంటి తిరిగి బాగు చేయడం అనేది మన దేవుడి దగ్గర కుదరదు. అది సెకండ్ క్లాస్ రెస్టోరేషన్, థర్డ్ క్లాస్ రెస్టోరేషన్. మన దేవుడిది ఫస్ట్ క్లాస్ రెస్టోరేషన్. హల్లెలూయా. అవర్ గాడ్ రిస్టోర్స్ బ్యాక్ టు ఫస్ట్ క్లాస్. చదవమ్మా. అల్పులు కాకుండా నేను వారిని ఏం చేస్తారంట? మళ్ళా ఘనులుగా. ఎవరైతే ఆయన విమర్శించి ఇంక అయిపోయింది విసర్జించేసి అవునా దాన్ని పూర్తిగా ఎండిపోయిందని అనుకున్నారో దాన్ని దేవుడు మళ్ళా తిరిగి ఆశీర్వదిస్తారంట. చదవమ్మా. వారి కుమారులు మునుపటి వలె నొందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించదను. మళ్ళీ దేవుడు ఏం చేస్తారంటే ఊరుకోనండి ఆశీర్వదించిన తర్వాత. ఇప్పుడు ఎవడేమన్నాడరా, అందరిని లెక్కెట్టుకుని పెట్టుకుంటారంట, వాళ్ళందరినీ మళ్ళీ ఎత్తరకారు పెట్టుకుని అందరికీ వాదలు పెడతాడంట. హల్లెలూయా. అందుకే నేను తెలుసా, ఎవరైనా దిగజారిపోతున్నప్పుడు కూలిపోతున్నప్పుడు నేను పొరపట్టి సత్తు అయినా సరే వాడి కోసం ప్రేయర్ చేయాలి, డోర్ మూసి కూర్చోవాలి. So this God is a God of vengeance. He not only blesses the other person, he takes vengeance on the person that mocked him. నేను అవమానపరిచిన వాళ్ళకి ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళకి వాతలు పెడతాడంట. అందుకే యోబు ఒక మాట అంటాడు, నా శత్రువులు అవునా కిందకి దిగజారిపోయినప్పుడు నేను ఏమైనా నవ్వానా? దావీదు కూడా అంటాడు, నా శత్రువులను చంపుతున్నప్పుడు నేను వారి గురించి ఏమైనా అనుకున్నానా? సౌలు చచ్చిపోతే నేను పండగ చేసుకున్నానా? బాధపడ్డాను. నన్ను దగ్గర 15 ఏళ్ళు తవిరి చంపేద్దాం అనుకున్న వాడు చనిపోతే నేను బాధపడ్డాను, నేను ప్రలాపించాను. అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అంటాడు. You see that? He didn't even comment when his enemy is being deceived. మనం శత్రువు కాదు కదా, స్నేహితుడైనా కొంచెం పక్క తిరిగితే చాలు, వీడు మొహం చూడు మళ్ళీ మొహనుకుంటాను అంతసేపు. You should learn to build up some character, man. ఇవన్నీ ఏంటో తెలుసా? డీప్ రూట్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దీస్ ఆర్ సమ్ డీప్ రూట్స్. కొన్ని లోతైన వేర్లు నిలకడగా ఉండాలి. దావీదు హృదయం అంట, అతని శత్రువులు నాశనం అయిపోయినా సరే వాళ్ళ విషయమై ప్రాలపించాడంట. హూ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ హార్ట్? చదవం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. అంటే దిగజారిపోయినాడు మళ్ళీ ఏమవుతాడంటే వారిలో పుట్టినాడు. When God restores you, man, He restores you at a very high level. Hallelujah. నీవు దిగజారిపోతే తిరిగి యథాస్థితికే కాదు, యథాప్రకారమే కాదు, మళ్ళా వారిలో పుట్టినవాడు. You see that? What a mighty restorer. ఈరోజు ఎవరో తిరిగి బయటికి మామూలుగా రారు. Somebody is coming out badly dangerous. Hallelujah. Somebody is coming out very powerful. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది లోతుగా వెళ్ళారు, రాయి తగిలేసింది, ఇంక లోతు లేదు.
ఇక దేవుడు ఎంత పైకి తీసుకురాబోతున్నాడో మీకు ఆశ్చర్యం వస్తుంది అనమాట. హల్లెలూయా. నీ ఆరోగ్యం క్షీణించిపోయి లెగలేని పరిస్థితిలో ఉన్నావా? అమ్మయ్య బతికని కాదు, నీ ఎముకల్లో బలమే కాదు, యవ్వన బలానికి దేవుడు మళ్ళీ నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. Sometimes when you believe for healing, don't just believe for healing, believe for great restoration. నీ ఏదైనా కోల్పోయావా, ఈ దేవుని తెలుసుకుంటా, అయ్యా నాకు తిరిగి ఇచ్చేయడం కాదు, తిరిగి గొప్పగా పొందుకునేటట్టు ప్రార్థన చేయాలంట. ఇఫ్ యు నో హౌ గాడ్ రిస్టోర్స్, ఆస్క్ గాడ్ టు రిస్టోర్ ఇన్ ఎ గ్లోరియస్ వే. వారిలో పుట్టినవాడు వారికి ఎలా ఉంటాడంట? రాజుగా ఉండను. వారి మధ్యన పుట్టినవాడు ఒకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. చదవమ్మా. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. చూసారా, ఎవరైతే విమర్శించారో మన దేవుడు, ఒక పాట ఉంది, ద గాడ్ ఆఫ్ ద వ్యాలీ ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ ద మౌంటైన్స్. లోయల్లో ఉండే దేవుడు కొండ మీద దేవుడు కూడా. పక్కన నీ లోయల్లోని ఇదే దేవుడు, కొండ మీద ఇదే దేవుడు అనండి. సో ద గాడ్ ఆఫ్ ద వ్యాలీ ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ ద మౌంటైన్స్. నాకు తెలిసి చాలామంది ఎందుకు గుడికి రావట్లేదు అంటే, మా నాన్నకి క్యాన్సర్ ఇచ్చాడు దేవుడు, నేను అప్పుడు గుడికి వస్తుండే, క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను మానేసా గుడికి, ఈ గుడికి వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం పోయింది, నేను దేవుడు నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయి. చూడండి, నథింగ్ విల్ కమ్ అపాన్ యూ అంటిల్ గాడ్ అలౌస్. యోబు మీదకి నీ రావడానికి దేవుడు అపవాదికి లైసెన్స్ ఇచ్చాడా, ఇవ్వలేదా? ఎస్, గాడ్ గేవ్ ద లైసెన్స్. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అపవాదిని నీ మీదకి రానిచ్చాడు? వై? ఎందుకు ఈ సమస్యలోకి తీసుకెళ్తున్నాడు? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎందుకో తెలుసా? ఆ సమస్యల్ని జయించడానికి అంట. ఎందుకు జయించాలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు జయించాలా? ఎప్పుడైతే జయిస్తావో నీకు వీరుడు అనే టైటిల్ వస్తుంది. దెన్ గాడ్ విల్ పుట్ యు అట్ ఎ హయ్యర్ లెవెల్. ఇంకొకటి, ఎందుకు అపవాదిని రానిచ్చాడు తెలుసా? ముందే నీలో జయించేవాడిని పెట్టేశాడు కాబట్టి. యు నో దాట్ హి హాస్ డిపాజిటెడ్ ద గ్రేటర్ వన్ ఇన్ యూ. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, వాడికి తెలుసు లోకంలో వ్యాధి ఉంది, దురాత్మ ఉంది, అన్నీ ఉన్నాయి, వెళ్ళు ఏం చేసుకుంటావు చేసుకో. దేవుడికి తెలుసు, యోబు కొంచెం కొవ్వెక్కిన అన్నీ చేసినా, పంపించిన యోబులో చంపేసినా నేను ఈ దేవుడిని నమ్ముతాను అనేటువంటి విశ్వాసం ఉంది జోబులో. హీ హాస్ గ్రేటర్ ఫెయిత్ దెన్ వాట్ ద డెవిల్ కెన్ డిస్ట్రాయ్. ఒక్కొక్కసారి మనము ఎందుకు మన శత్రువుల్ని ప్రేమించమో తెలుసా? ఎందుకు మనం శత్రువుల్ని ద్వేషిస్తాం? ఎందుకు మన మీద అసూయపడే వాళ్ళని మనం ద్వేషిస్తామో తెలుసా? ఎందుకంటే విశ్వాసం తక్కువ ఉండబట్టి. నన్ను ఆశీర్వదించే దేవుడు నన్ను నాశనం చేసేవానికంటే గొప్పోడు అనే విశ్వాసం మనకు ఉండదు. నన్ను నాశనం చేసేవానికంటే నన్ను ఆశీర్వదించే దేవుడు, నువ్వు ఎంతైనా చేసుకో, అప్పదన్నాడు, ఏమన్నా చేసుకోరా నువ్వు, యోబుని ఏమన్నా చేసుకో అన్నాడు. ప్రాణం ముట్టుకోక, అది కూడా చేసేసాడు, మొత్తం చేసుకుంది. అప్పుడు అంటాడు, ఏం చేశాడు? 2 రెట్లు ఇచ్చాడు. నీకు డబుల్ అంటే యోబులో అంత బలమైన విశ్వాసం ఉందని తెలుసు. సో వాట్ ఎవర్ యు ఆర్ లూజింగ్, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ద ఫెయిత్, ఎవ్రీథింగ్ విల్ బి రిస్టోర్డ్ బ్యాక్. ఒక్కొక్కసారి శత్రువు మీద, నన్ను నాశనం చేసే శత్రువుడి కంటే వాడు ఎంత నాశనం చేసినా అంతకంటే గొప్పగా నా దేవుడిని ఆశీర్వదించగలడు అని కొట్టుకో అని యేసయ్య సిలువ మీద బరి తెగించి ఉండడం, అదొక విశ్వాసం. హల్లెలూయా. అవునా కదా? విశ్వాసం అనండి. యా, అంటే ఎందుకు సిలువ మీద అంత త్యాగం చేశాడు అంటే, నువ్వేమన్నా చేసుకో రోమీలరా, మీరేమన్నా చేసుకో, నా శరీరము మొదట పునరుద్ధాన శరీరం మహిమగల శరీరంగా మారబోతుంది. నో మ్యాటర్ వాట్ ద డెవిల్ డస్. దట్ మీన్స్ గాడ్ హ్యాస్ గ్రేట్ ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్. జీసస్ హ్యాస్ మోర్ ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్ who can restore him back to glory than the devil who can beat him so badly. ఎంత నాశనం చేసిన శత్రువు అంతకంటే గొప్పగా నా దేవుడు నాకు మహిమని తిరిగి ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసం యేసయ్యకు ఉంది కాబట్టి అపవాదిని లైట్ తీసుకున్నాడు ఆయన.
అప్పుడు ఏమన్నా అందరిని చూసి, తండ్రి వీరందరినీ నేను క్షమించుచున్నాను. అంటే ఆయనకి శత్రువు మీద విశ్వాసం ఎక్కువ ఉందా, దేవుని మీద విశ్వాసం ఎక్కువ ఉందా? సో హీ కుడ్ ఫర్గివ్ అండ్ రిలీజ్ దెమ్. లైట్ తీసుకోవాలా, లైట్ తీసుకోవాలి. పక్కన నీ విశ్వాసం ఉంటే శత్రువుని పట్టించుకోవని చెప్పండి. లేదనుకో కుమిలిపోయి ఆలోచించి నా జీవితం నాశనం అయిపోతుంది, ఇది నా జీవితం ఇలా చేసేస్తుంది, ఇలా చేసేస్తుంది, ఓ ఆడు గురించి ఆలోచించి స్కెచ్లు గీసి అండ్ రివర్స్ ఏం చేయాలా, టైం వేస్ట్ చేసుకోక. వాడు ఏమన్నా వాడికి SMS ఇవ్వాలా, స్వీటీ ఏమన్నా చేసుకో, మై గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ యూ, హల్లెలూయా, గివ్ హిమ్ ఎన్ SMS, ఏమైనా చేసుకో, నా దేవుడు నువ్వు ఎంత నాశనం చేస్తే దానికి అన్ని రెట్లు తిరిగి నాకు ఇవ్వగలడు, హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చేస్తేనే నాకు జరుగుతుంది, ప్లీజ్ త్వరగా చెయ్యి. అందుకనే యోధాత్ అంటాడు, నువ్వు చేయన త్వరగా చేయ బాబు, నీ త్వరగా వెళ్ళిపోవాలి మేము శరీరానికి అంటాడు. అవునా? రొట్టె ఇచ్చేమంటాడు, నీవు చేయునది త్వరగా చేయి, గో డూ ఇట్ క్విక్లీ. ఐ వాంట్ బి బ్యాడ్లీ బీటన్ అండ్ ఐ వాంట్ ఎ గ్లోరియస్ బాడీ, హల్లెలూయా. విశ్వాసము అనండి. నీకు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు చూడండి, వాట్ ఈజ్ ఫెయిత్, వాట్ ఈజ్ ఫెయిత్? ఇంగ్లీష్లో ఏమని తెలుసా? నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫెయిత్ ఈజ్ ఏ సబ్స్టాన్స్. ఫెయిత్ ఈజ్ సబ్స్టాన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. విశ్వాసం అంటే ఏంటి? నీవు దేని గురించి అయితే దేవుడు నాకు ఇష్టం అంటున్నావో అది నిజమని నమ్ముతావు అంట. అంటే విశ్వాసం అంటే ఏంటి? సబ్స్టాన్స్ అంటే ఏంటి? సబ్స్టాన్స్ అంటే వస్తువు. ఏంటది అంటే తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క వస్తువు పొందుకోవడము. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నీకు ఇస్తాడు అన్నటువంటి వస్తువును పొందుకోవడమే విశ్వాసము. దాన్ని ముందుగా నమ్మడం అనమాట. ఆ వస్తువు నాకు. సో ఫెయిత్ ఈజ్ ఏ సబ్స్టాన్స్. సబ్స్టాన్స్ అంటే ఏంటి? ముట్టుకోవడం. ఇప్పుడు పట్టుకున్నాను నేను మైక్, ఇది సబ్స్టాన్స్. అవునా? నీకు కనపడి నీకు చేతికి తాకేదేంటి? సబ్స్టాన్స్. సో విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అందరూ అనుకోవచ్చు విశ్వాసం అంటే నేను చూస్తే కానీ నమ్మనే, డబ్బు వస్తే కానీ నమ్మను. ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టాన్స్. నీకు 20 కోట్లు 100 కోట్లు పోయినా 200 కోట్లు ఇస్తాడని విశ్వాసం ఉందనుకో, వచ్చి తీరుతుంది. ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టాన్స్. పక్కన చెప్పండి, విశ్వాసం అంటే అది శరీర సంబంధమైన సరుకు అని చెప్పండి. ఫెయిత్ ఈజ్ ఎ రియల్ థింగ్. ఈజ్ అ రియల్ థింగ్. అనుకోవచ్చు చాలామంది ఫెయిత్ అంటే చీపు. నమ్ముతున్నానండి నేను, నమ్మలే, బాగా నమ్ము, ఏమవుతుంది ఏం రాదు వీడికి. కానీ ఒకరోజు నువ్వు వాడంతా హేళన చేసినా నీవు గట్టిగా పట్టుకున్నావా, అది వస్తువుగా మారి తీరుతుంది అంతే. ఫెయిత్ ఈజ్ అ సబ్స్టాన్స్. ఫెయిత్ ఈజ్ డేంజరస్. ఎందుకో తెలుసా? వస్తువు దొంగిలించవచ్చు కానీ విశ్వాసాన్ని దొంగిలించలేదా, వస్తువులు వస్తూనే ఉంటాయి అలాగా. హల్లెలూయా. యు నో హౌ ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, థింగ్స్ కీప్ ఆన్ కమింగ్. అందుకనే డబ్బులు పోయిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, ఇంకేమీ లేవని. విశ్వాసం అన్న ఆత్మహత్య చేసుకోడు, పట్టుపో ఇంకా తిరిగి. అందుకే దేవుడు కోటు కావాలా, కండువా కూడా ఇచ్చేయంటాడు, బనీని కూడా ఇచ్చేయి. చెత్త కావాలా, బనీని కూడా ఇచ్చేసేయంటాడు. ఎందుకు? దేవుడు తర్వాత షాప్లో 20 షర్ట్లు తెచ్చేస్తాడు నీకు. హల్లెలూయా. ఎందుకంటే నీకు విశ్వాసం ఉంది. నీకేమో విశ్వాసం మీద అంటే దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం ఉంది. వాడికేమో నీ షర్ట్ మీద నమ్మకం ఉంది. వాడికి వస్తువు మీద నమ్మకం ఉంది, నీకు వస్తువునిచ్చే దేవుని మీద నమ్మకం ఉంది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నా? వాట్ ఈజ్ ఫెయిల్యూర్ అంటే ఈ లెక్కనే. వాట్ ఈజ్ ఫెయిల్యూర్ టు ఎ బిలీవర్? దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఫర్ ఎ బిలీవర్. దేర్ ఈజ్ నో పావర్టీ ఫర్ ఎ బిలీవర్. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే సరుకు ఉన్నట్టే. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ సబ్స్టాన్స్. ఈరోజు మీలో విశ్వాసం అంతా నిజస్వరూపంగా మారిపోతుంది ఈరోజు. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్ యు, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇట్ విల్ కమ్ బ్యాక్. సబ్స్టాన్స్. విశ్వాసం అంటే ఏంటి? పక్కన విశ్వాసం అంటే శరీర సంబంధమైన సరుకు అన్నాడు. అదేమైనా అమ్మొచ్చు. ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ దట్ యూ విల్ హ్యావ్ దిస్ అండ్ ఇట్ విల్ కమ్ టు పాస్. యూ విల్ హ్యావ్ ఇట్. పక్కన చెప్పండి, విశ్వాసాన్ని అందుకే తక్కువ అంచనా కానండి. అది శరీర సంబంధం. అందుకని అప్పుడప్పుడు దేవుడు నీ సరుకుని తీసేస్తాడు. రోడ్డు మీద పెడతాడు. నేను ఈడేం చేస్తాడు, నాదంతా పోయింది అని అడగకూడదు. పోతే పోనే లోపల విశ్వాసం ఉంది. అలాంటి 100 వస్తాయి నాకు. హల్లెలూయా. అందుకే దావీదు ఒక మాట అంటాడు,
దావీదు ఒకవేళ కొన్ని తప్పులు చేసినా దేవుడు కావాలని దేవుడిని తీసుకెళ్తాడు దావీదు, ఎందుకంటే రాజ్యం అంతా పోతుంది, అబ్షాలోము తీసేసుకుంటాడు. దావీదు రాజ్యం పోయినప్పుడు ఒక మాట అంటాడు దేవుడితో, తీసేసావా, 300 మంది భార్యలు పోయారు, పోనే, పిల్లలు పోయారు, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, డ్యాన్స్లు వేసి వాళ్ళు పోయారు, ద్రాక్షారసం పోసి వాళ్ళు పోయారు, అవును ఇలాగ ఫ్యాన్ వేసి వాళ్ళు పోయారు, అన్ని బట్టలు వేసి వాళ్ళు పోయారు, మొత్తం అన్నీ పోయారు. ఇప్పుడు అన్నీ నా పనులు ఏమైనా చేసుకోవాలి. ఇప్పుడు రాజరికం పోయింది, పోనే, షాన్ పోయింది. దేశాలందరూ రాజులు ఫోన్ చేసేవారు, దావీదు రావయ్యా మా దేశానికి ఒకసారి కనికరించి, ఆ మొత్తం షాన్ మొత్తం పోయింది, పోనే, కానీ ఒకటి మటుకు తీకంటాడు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆత్మ విశ్వాసాన్ని తీయొద్దంటాడు. హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ ఫెయిత్ జనరేటర్. హల్లెలూయా. అందుకే డోంట్ టేక్ ద ఫెయిత్ జనరేటర్. Don't take the faith generator. The Holy Spirit is a faith generator. దావీదు అంటాడు, ఏమైనా తీసేయి, పరిశుద్ధాత్మనే తీయక. అంటే నాకు పరిశుద్ధాత్మ ఉండి విశ్వాసం ఉంటే ఏముంది, వాగ్దానము, నువ్వే కదా రాజుగా చేస్తున్నావు నన్ను, ఎందుకు ఇది వచ్చింది, దేవుడు మళ్ళా సమస్తాన్ని తిరిగి దావీదుకి ఇచ్చేసాడు. సో ఇఫ్ యూ గాట్ ఫెయిత్, యూ గాట్ ఎ థింగ్. ఎంత పెద్ద అయినా పర్లేదు. ఫెయిత్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. అందుకే అప్పుడప్పుడు విశ్వాసాన్ని కొన్ని కష్టాలు కూడా నడిపిస్తాడు. నువ్వు పొరపాటు చేయి, ఏం చెయ్యి, హీ విల్ అలవ్ యూ టు గో త్రూ సమ్ స్టఫ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వావ్, దిస్ ఈజ్ డీప్ వర్డ్, బట్ గాడ్ బ్లెస్ యూ. హీ విల్ రెస్టోర్ యూ బ్యాక్ ఇఫ్ యూ గాట్ ఫెయిత్. తక్కువ అంచనేక. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? వాట్ ఈజ్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ these something where you change invisible to visible. What is prayer? Never see prayer as a cheap thing. నేను ఫస్ట్లో నేను అందరిలాగా 2 నిమిషాలు 5 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన నా వల్ల కాదు, కనీసం అరగంట గంట ఉంటే కానీ నాకు అసలు అందరూ అనేవారు, ఎంతసేపు ఎవడన్నా ప్రేయర్ చేస్తాడా, అందరూ నన్ను ఒక టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ చూసేవారు, ఇంతసేపు దేవునికి గడపొచ్చా. అదంతా నేను నమ్మింది నిజస్వరూపంగా మారింది ఆ ప్రేయర్ టైం. సో మై ప్రేయర్ హ్యాస్ చేంజ్డ్ మై డ్రీమ్స్ ఇంటూ రియాలిటీస్. ఎవ్రీబడి ఈజ్ ఎ డ్రీమర్, బట్ దే విల్ నాట్ హ్యావ్ ఎ రియాలిటీ బికాస్ హీఈస్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్. శిష్యులు వారికి ఉండేటువంటి, వారికి ఇచ్చినంత ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసు, ఒకసారి చెప్పాను నేను, ప్రార్థన లేక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ప్రార్థించడం మొదలుపెట్టారో భూమిని తలకిందులు చేయడం మొదలుపెట్టారు. సో ప్రేయర్ బ్రింగ్స్ వాట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ ఇంటూ రియాలిటీ. దేవుడు యేసుప్రభువు చెప్పారు, మీరు బూది గంధం వరకు నాకు సాక్షులుగా ఉంటారని ముందు చెప్తే ఏం చేశారు అందరూ? యేసుప్రభువా మాకు తెలియదే అన్నాడు పేతురు. ఏమన్నాడు? నాకు తెలీదు అన్నాడు. అవునా? ఐ డోంట్ నో జీసస్ అన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అదే పేతురు, యెరూషలేము అంతా తలకిందలవుతున్న, గొడవలవుతున్న, అందరూ పారిపోయారంట. ఎవరో తెలుసా? అపోస్తులు తప్ప. హల్లెలూయా. యాక్ట్స్లో ఉంటుంది, ఎవ్రీబడి వెంట్ అవుట్ ఆఫ్ జెరూసలేం ఎక్సెప్ట్ ద అపోస్టల్స్. చూద్దాం, లెట్స్ గో. ఐ విల్ షో దట్ స్క్రిప్చర్ బికాస్ దే లెర్న్ టు ప్రే ఫ్రమ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఎవరు తప్ప? ఎంతమంది బ్యాచ్లో? 12. వీళ్ళు ఒకప్పుడు తిరస్కరించి, ఆ తిరస్కరించకుండా ఉండడానికి ఏమి నేర్చుకున్నారు? నిలకడగా ఉండాలంటే, అంటే యేసుప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలంటే అది మాటగానే ఉంది, డ్రీమ్గానే ఉంది. అది నెరవేరాలంటే దేని ద్వారా జరిగింది? ప్రేయర్. సో ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రేయర్ అండ్ జస్ట్ ఫెయిత్, అందరికీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలుసా? విశ్వాసం ఉంది కానీ ప్రార్థన లేదు, అందుకే కలగానే ఉండిపోయింది. డ్రీమ్స్ నెవర్ కమ్ ట్రూ బికాస్ యూ డోంట్ ప్రే ఇనఫ్ టు చేంజ్ దట్ ఇంటూ రియాలిటీ. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన విశ్వాసాన్ని నిజస్వరూపంగా మారుస్తుందని చెప్పండి పక్కన. ఎంతమంది విశ్వాసం ఉండి రోగాలతో చనిపోయారు? చాలామంది. ఎంతమంది విశ్వాసంలో ఉండి అప్పుల్లోనే చనిపోయారు? ఎంతమంది విశ్వాసంలో ఉండి ఓటమిలోనే చనిపోయారు? ఎందుకో తెలుసా?
ఆ విశ్వాసాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో తెలియదు. దే డోంట్ నో హౌ టు క్యాష్ దట్ ఫెయిత్, చేంజ్ దట్ ఇన్విజిబుల్ ఇంటూ విజిబుల్. ఓకే, హోషేకి వెళ్దాం. 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనము యెహోవా యుద్ధకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చాలా మంది కొన్ని కష్టాలు తట్టుకోలేక దేవుడు అపవాది అలవ చేస్తే అపవాది వాడికి ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? వాళ్ళు పారిపోతారు ఈ దేవుడి నుంచి. అమ్మో, ఈ దేవుడిని మేము తట్టుకోలేమని. కానీ నువ్వు విశ్వాసాన్ని లోతుగా పట్టుకున్నట్లయితే 3వ దినాన్న నిన్ను బాగు చేసి గొప్పగా ఆశీర్వదిస్తాడండి. చదవండి 3వ వచనము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. అంటే ఎంత చీకటిగా ఉన్నా ఆయన ఉదయం వచ్చినట్లు నీ జీవితాన్ని మార్చి తీరతాడు. హల్లెలూయా. నో మ్యాటర్ హౌ డార్క్ ఇట్ ఈజ్, సన్ కమ్స్ ఎవ్రీ మార్నింగ్. అలాగే మన దేవుడు తప్పక వచ్చి, ఇలాంటి వారు గుడికి రావడం మానరో, ప్రార్థించడం మానరో. హల్లెలూయా. దే విల్ నాట్ స్టాప్ వర్షిపింగ్ దిస్ గాడ్, దే విల్ నాట్ స్టాప్ గివింగ్ టు దిస్ గాడ్. చాలామంది ఆర్థిక సమస్యలు ఎక్కువైతే దశమ కూడా మానేస్తారు. వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ యూ స్టాప్ గివింగ్ టైట్స్. మొదట చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన మానరు, గుడికి రావడం మానరు, బైబిల్ చదవడం మానరు. విశ్వాసికి సమస్య వస్తే మొట్టమొదటి ఏం చేస్తాడో తెలుసా? డబ్బులు ఇవ్వడం మానేస్తాడు దేవుడికి. I have seen that. The moment he has problem, he stops giving. తర్వాత నెమ్మదిగా he slides back to prayer. He slides back from prayer, Bible study, everything. చదవండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె. ఆగండి. నీవు గనక నిరీక్షణతో ఆయన వస్తాడు అని నిలకడగా ఉంటే చుక్క వచ్చేది మొత్తం. ఇప్పుడు చుక్క కూడా పోయిందా? ఎలా వస్తాడో తెలుసా? వర్షము వలె వస్తాడంట ఆయన మన వద్దకు. హల్లెలూయా. ఏనో ఎలా వస్తాడో తెలీదా? బయటికి వెళ్ళి వర్షం నుంచి 2 నిమిషాలు తెలుస్తుంది. దట్స్ హౌ గాడ్ విల్ కమ్. రెయిన్, ఇట్ విల్ డ్రెంచ్ యూ విత్ వాటర్. దట్స్ హౌ గాడ్ విల్ కమ్. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. He comes in a glorious way. అంటే ఎంత చీకటిగా ఉన్నా నీవు గనక ఆయన వెంబడిస్తూ ఉంటే అది వెలుగు అవ్వక మానదు. హల్లెలూయా. నో మ్యాటర్ హౌ డార్క్ ఇట్ ఈజ్, కెన్ యూ హోల్డ్ ఆన్ టు సమ్ ఫెయిత్? పక్కన చెప్పండి, నీ పరిస్థితి ఎంత చీకట్లో ఉన్నా నీవు ఇంకా దేవుణ్ణి నమ్మగలవా అని. కెన్ యూ స్టిల్ బిలీవ్ దిస్ గాడ్? కెన్ యూ స్టిల్ బిలీవ్ దిస్ గాడ్? He will surely come and change your darkness to light. నేను చెప్తున్నాను కదా, ఎవరికైతే ఈ మాట చెవిలో పడుతుందో మీ చీకట్లన్నీ ఉదయాలుగా మారాల్సిందే. ఏమంటున్నాడు ఇక్కడ? ఉదయము తప్పక వచ్చు రీతిని. హౌ దిస్ గాడ్. కీర్తనల గ్రంథము 141 కీర్తన, 141 సామ్. ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఎంతమందికి నార్మల్ రిపోర్ట్స్ వస్తాయనుకుంటున్నారు? ఎంతమందికి పోయిన డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నారు? ఆల్రైట్, ఓకే. 141 కీర్తన చదువుదాం. సామ్ 141. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఎప్పుడు చెప్తారు తెలుసా ఈ ప్రార్థన? ఎప్పుడు చేస్తారో తెలుసా? ఊబులోకి వెళ్ళిపోతున్నప్పుడు చేస్తారు ఈ ప్రేయర్. మామూలుగా అయితే ఓ థ్యాంక్ యూ జీసస్, వీ బ్లెస్ యూ, వీ ప్రైజ్ యూ మాస్టర్, ఓ హల్లెలూయా, ఏది అన్నీ బాగున్నప్పుడు గ్లోరీ గ్లోరీ. ఇది పులిసైపోతున్నప్పుడు నాయనా స్తోత్రం అయ్యా త్వరగా. నేను చూసాను అనమాట, చలిగా ప్రేర్ చేస్తాను అనుకుంటాను. కష్టం వచ్చినప్పుడు వీడి ప్రేర్ అనుకుంటాను అనమాట. When somebody prays so stylish, I want to see Lord. When he is badly beaten, I want to see his prayer. Okay, come. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను,
నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. చదువు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే ఏంటి? అయిపోయాను, నా పని ఫినిష్, మటాష్, క్లోజ్, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాడు. నా బతికి అయిపోయింది, ఇక నా ప్రాణం పోయింది, నేను ఇంకెక్కువ రోజులు ఉండలేను అక్క, నేను పోతా, నా టైం అయిపోయింది, ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకొని చెప్పండి పక్కన వాళ్ళతోటి. ఇక మేము బతకలేము, ఏదో ఎంత ఎంట్రీని తెచ్చుకొని అయి తెచ్చిపోతాం మేము, మా వల్ల కాదు, మాకు ఇంక లేదు నా బతుకు, నా ఉన్నతో తీసుకెళ్ళిపోతుంది, నా పని ఇంతే, నా పిల్లలు వదిలేసింది నన్ను, నా పిల్లలు దారి తప్పిపోయారు, నా వ్యాపారం పోయింది, నేను ఈ పాపాన్ని జయించలేను, వీళ్ళతో యుద్ధం చేయలేను. సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్. ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలుసా? శత్రువు ముందున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అవతలోళ్ళు నేను విమర్శించినప్పుడు ఉత్తమమైనది ఏంటో తెలుసా? షట్ యువర్ మౌత్. షట్ యువర్ మౌత్. చదువు. పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. ఆగండి. అంటే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు వచ్చింది నాకు ఈ దేవుణ్ణి నమ్ముకొని చక్కగా ఉండి పరిశుద్ధంగా ఉండి ప్రార్థన అన్నీ చేసుకుంటే కష్టం మీద కష్టం ఆడు చూడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, అవునా? కొంపలంటి ఎత్తాడు, చెడ్డ పనులన్నీ చేస్తాడు, హాయిగా ఉంటాడు. నా బతికేందుకు ఎలాగ ఉంది, ఎందుకు అన్నీ వదిలేసి నేను కూడా చేస్తే పోలే అని లోపల టెంప్టేషన్ వచ్చేస్తుంది. అర్థం ఎప్పుడు వచ్చింది ఇలాగా? ఎవరు చేతులు ఎత్తారు దీనికి, నాకు తెలుసు. వాయ్ నాకేంటి పరీక్ష? అది చూడు, అది చూడు, అది చూడు, అది అందరూ చక్క టైం పెళ్ళైపోయింది, టైం పిల్లలు పుట్టేశారు, ఇల్లు కట్టేసుకుని అన్నీ అయిపోయాయి, నాకేమో ఏదీ లేదు, ఖాళీ ప్లేట్ తప్ప. ప్రేయర్ ఫాస్టింగ్, పాస్టర్ గారు ఏమో ప్రేయర్ అంటారు, ఫాస్టింగ్ అంటాడు, అది అంటాడు, మందిరాన్ని రమ్మంటాడు, ప్రేయర్ పాయింట్లు ఎత్తాడు, అది చేస్తాడు, ఇది అంటాడు, ఏముంది, ఏం చేశాను, అన్నీ చేశాను, ఏమొచ్చింది? అటు చూడు, దశం బాగోలేదు, ఏమీ లేదు, అడికి ఎన్ని డబ్బులు 2 కార్లు ఉన్నాయి, నాకు కనీసం బైక్లో పెట్టాలి కూడా లేదు, నాకు బస్ ఛార్జీలు లేవు. అది చూడు, ఒక ప్రార్థన లేదు, బైబిల్ లేదు, సినిమాలు తిరుగుతుంది, శిఖరాలు తిరుగుతుంది, ముగ్గురితో హాయిగా ఉంటుంది, నా బతుకన్నీ కష్టాలే, పొద్దున్న ఎత్తుకు మోకాళ్ళు నల్లగా అయిపోయాయి. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు. ఇన్ దట్ పెయిన్ అండ్ ట్రబుల్ ద డెవిల్ వాంట్స్ యు టు గో బ్యాక్. దట్స్ ఎ డిసెప్షన్. చదువు. వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. అంటే ఇన్ని జరుగుతున్నా, ఇన్ని బాధలు అవుతున్నా ఏం చేస్తున్నాడు అంటే దావీదు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు ఇన్ని కష్టాల్లో ప్రార్థన చేస్తున్నామంటే ఏంటో తెలుసా? ఇంకా నీ విశ్వాసం నిలకడగా ఉంది అని అర్థము. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చాలామంది ఉండాలి. నువ్వెందుకున్నావో తెలుసా? నీ విశ్వాసం నిలకడగా ఉంది కాబట్టి. The reason why you are here is because your faith is strong in that pain and problem, in that disaster. If you got faith, you got the thing. Hallelujah. Come on, read. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి. ఇది సిచ్యువేషన్. దావీదు పరిస్థితి ఎలా ఉందంట? ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. లార్డ్ జీసస్ అంటే కనీసము బతుకుండే శవం కంటే దారుణంగా ఉంది. అంటే చనిపోయిన కొంతకాలం తర్వాత సమాధిని తవ్వేస్తే ఒక చెయ్యముకు అక్కడ, కాపాలం ఇక్కడ, ఇలా అయిపోయిందంట. ఇప్పుడు వెళ్ళారా? శ్మశానంకి వెళ్ళారా? యూ విల్ సీ స సిచ్యువేషన్. దట్ ఈస్ మై సిచ్యువేషన్ గాడ్. అందుకే అన్నాడు, మొరపెడుతున్నాను ఇనయ్యా అని. ఫస్ట్ వర్స్ అర్థమైందా? దిస్ ఇస్ డేవిడ్ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇంకా పాపంలోకి వెళ్ళిపోకుండా నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఇను. హీ ఈస్ రిమైండింగ్ గాడ్, గాడ్ లైక్ దట్ ప్రేయర్.
రాశాడు అనమాట ఇక్కడ 141. హల్లెలూయా. నీ కష్టాల్లో ప్రార్థన దేవుడు రాసి తీరుతాడనమాట. హల్లెలూయా. ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ ట్రబుల్, ఇన్ యువర్ లాసెస్. ఒక పూట తిని రెండో పూట నీ నీళ్లు తాగి ప్రార్థిస్తున్నావా, ఆ ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో నీకేం తెలుసు. హల్లెలూయా. దట్ ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. చదువు. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. చూడండి, ఎంత పరిస్థితిలో కూడా నా కన్నులు జనాలంక చూడలేదు. వాడు ఎలాగున్నాడు, వీడు ఎలాగున్నాడు, వాడు బాగున్నాడు, నా పరిస్థితి ఎలాగైపోయింది. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. సో నెవర్ లూజ్ ఫోకస్ ఆన్ గాడ్. సో ఇటువంటి పరిస్థితుల్లో అపవాది జనాలను చూపిస్తాడు, ఓటమి చూపిస్తాడు, అపవిజయాన్ని చూపిస్తాడు, భయాన్ని చూపిస్తాడు. ఇలాంటి టైంలో కూడా ఎవరిని చూడాలంట? సీ గాడ్. ఓకే, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణజొచ్చి ఉన్నాను. నా ప్రాణము ధారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయవారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. వాళ్ళు ఇలా చేసేద్దామనుకుంటున్నారు, అయ్యా నన్ను కాపాడు అంటున్నాడు. చదువు. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. హల్లెలూయా. అంటే ఫైనల్గా నా జీవితం అర్థాంతంగా ముగిసిపోదో దాన్ని నేను తప్పించుకుంటాను, అందులో పడేది నేను కాదు, భక్తిహీనులు పడతారు. ఎవరైతే బాగున్నారో, అంత చక్కగా ఉన్నారు, దేవుడు లేకుండా ఎదిగారంటున్నావో వాళ్ళ కింద పడతారు, నువ్వు పైకి లేచి తీరుతావు. హల్లెలూయా. సో డిజాస్టర్ విల్ నాట్ కమ్ ఆన్ యూ ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిత్ మ్యాన్. యూ విల్ ఎస్కేప్ వాట్ యు ఆర్ బ్యాడ్లీ ఫియరింగ్ ఆఫ్. నీవు దేని విషయమై భయపడుతున్నావో అది నీ మీదకి రాదు, భక్తిహీనుల మీదకి వస్తుంది. హల్లెలూయా. నువ్వు తప్పించుకుంటావు అది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు విశ్వాసవా, నువ్వు భయపడేది నీ మీదకి రాదు అని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నీ భయాలేవి నీ మీదకి రావు. అందుకే దావీదు అంటాడు, నా భయాలన్నిటి నుంచి నన్ను తప్పించావయ్యా అంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరో నేను ఇంక చచ్చిపోతా, మధ్యలో జీవితం ఆగిపోతుంది, నా పిల్లల్ని చూస్తానా, పెద్దయ్యాక వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తానా, మనవాళ్ళు ఎత్తుకుంటానా, నా జీవితంలో సొంత ఇల్లు చూస్తానా, ఓ మంచి కారు చూస్తానా, సంతోషాన్ని చూస్తానా, ఆరోగ్యాన్ని చూస్తానా, అయిపోతాను అనుకున్నావు. నీ మీద జరగదు అది. ఆ నింద భక్తిహీనుడి మీదకి వస్తుంది, నీ మీదకి జీవము సమృద్ధి నీకు వస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ డస్. డేవిడ్ హ్యాస్ షోన్ దట్ ఎగ్జాంపుల్. హీ ఎస్కేప్డ్. నేను ఆ మరణగండము, ఆ తీర్పు, ఆ భయాన్ని ఏం చేశాడంటే దావీదు తప్పించుకున్నాడంటే. ఎవరి మీదకి వచ్చేసిందంట అంతానే, అది చూడు ఎంత బాగుందో, అది చూడు అన్నావు. ఎవరి మీదకి వచ్చిందంటే తీర్పు. ఫినిష్. యూ క్యాన్ లూజ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ గాడ్. హల్లెలూయా. ఇఫ్ యూ గాట్ ఫెయిత్, యూ గాట్ ఎ థింగ్. ఆఖరిగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయానికి వెళ్దాం. జెర్మియా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఓకే. జెర్మియా 17:5-9. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఒక్కొక్కసారి నీవు ఆశీర్వదించబడిన తర్వాత, డబ్బు పెరిగిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత సంఘానికి రావడం మానేసి, ప్రార్థన మానేసి, దేవుని విడిచిపెట్టి ఆ విజయం వెంట పోతున్నావు అనుకో, వాడు ఎవడో తెలుసా? శాపగ్రస్తుడు అంట. చాలామంది విశ్వాసాలు దారి తప్పిపోయారు. సుందరమైన స్త్రీల వెంట, డబ్బు వెంట డైవర్షన్. అటువంటి వాళ్ళకి కష్టాలు కొంచెం మంచియే. చూద్దాం. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. చూడండి, ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? మేలు వచ్చినప్పుడు అది వారికి కనపడదంట. అంటే డబ్బు ఉంటే దేవుడు మంచోడు, డబ్బు లేకపోతే దేవుడు లేడు. లేకపోతే డబ్బు అంటే వెళ్ళిపోయి మళ్ళీ దేవుని పెట్టి. చాలామంది స్టార్టింగ్లో బాగుంటారు, విశ్వాసం ఉంటారు, రోగం తగ్గిపోయిన తర్వాత దేవుడు మానేస్తారు. రోగం తగ్గిపోయిన మొక్కుంటారు, ప్రభా నేనే నమ్ముకుంటా, బాప్తిజం తీసుకుంటా, ఈ గుళ్ళోనే ఉంటా, నీకు అది ఇస్తా, ఇది చేస్తా. తగ్గిపోయిన వెంటనే ఫినిష్. ఎవ్రీథింగ్ విల్ క్లోజ్. ఎవ్రీథింగ్ విల్ క్లోజ్. అటువంటి వాడికి రేపు పొద్దున్న మేలు వచ్చినా కనపడదంట.
అంటాడు, మార్కెట్ బాగాలేదే, అంత దరిద్రమే, కానీ దేవుని ఆశ్రయం చేసుకున్నవాడు ఎక్కడున్నా అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా నమ్ముకునేవాడు అంటే ధనము, ఈ కేవలం స్వస్థత వీటి కోసమే కాకుండా నేను నిన్ను నమ్ముకుంటానయ్యా అని హృదయపూర్వకంగా ఎన్ని వచ్చినా, ఎంత డబ్బు పెరిగినా, ఎంత బిజీ అయినా ఇంకా నీ విశ్వాసం ఆయన మీద ఉన్నవాడు ఎవరంట? ధన్యుడు అని. చదవ. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది నదుల ఊరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే వేడి వచ్చేస్తుంది, వేడిగా ఉంటే ఏమవుతుంది చెట్టు? ఎండిపోతుంది, డ్రై అవుట్. ఈరోజు నీ సిచ్యువేషన్, ఆర్థిక సమస్య, ఆరోగ్యములతో వేడిగా ఉందా? నీవింకా దేవుడు నమ్ముతున్నావా? నీవు ఎండిపోవు, నీ వేర్లు లోతుగా ఉన్నాయి. బయటికి మనుషులకి కనపడపోసేటికి ఆధారం లేదు అని, కానీ అది నీటి వరణ నాలబడ్డదంట. కమ్ ఆన్, రీడ్. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూడండి, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, ఇది లేదు, అది లేదు, ఇది అయినా పర్లేదు, నా దేవుడు నాకు ఉన్నాడని తిరిగి ఇచ్చేస్తాడు అని అనుకోవాలి. ఫెయిత్ పీపుల్ టాక్ డిఫరెంట్. సో ఫర్ ఫెయిత్ పీపుల్ యువర్ జాయ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ అండ్ వాట్ యూ డోంట్ హ్యావ్. ఇఫ్ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ అండ్ వాట్ యూ డోంట్ హ్యావ్, యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ స్టేబుల్. నీ విశ్వాసము వస్తువుల మీద, ఆస్తి మీద, సంపదల మీద ఉంటే గనక అదంత ఉత్తమమైన విశ్వాసము కాదు. చదువు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చాలు. మనిషి హృదయమే తొలగిపోతుందంట, వస్తువుల మీదకి, వాటి మీదకి, వీటి మీదకి. ఈరోజు నీకేమీ లేకపోయినా ఈరోజు విశ్వాసం ఉందా? లోకము కంటే గొప్పగా దేవుడిని ఆశీర్వదించి తెస్తాడంట. కింద నుంచి, తెలియని చోటు నుంచి నీకు దేవుడు నీళ్లునిచ్చి అద్భుత రీతిగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడంట. దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. అంటే ఏంటి? ఎండిపోతున్నట్టు ఉంటుంది నీ పరిస్థితి, కానీ ఎండనే ఎండదు. చెట్టు ఇరిగిపోయిందా, మళ్ళా అది చిగుర్చి మహావృక్షంలా చేసేస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. తిరిగి నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఇవ్వగల దేవుడు. ఎంతమంది నా జీవితము కోల్పోయిన దానికంటే గొప్పగా నాకు తిరిగి అవ్వాలనుకుంటున్నారు? నుంచోండి. పిల్లలు లేరా? ఆరోగ్యం కోల్పోయిందా? దెర్ ఈజ్ నో లాసెస్ ఇన్ గాడ్. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఇన్ గాడ్. దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ గాడ్. హల్లెలూయా. నీవు కోల్పోయిన వస్తువుకి భయపడాల్సిన పని లేదు, కోల్పోయిన సమయానికి భయపడాల్సిన పని లేదు, కోల్పోయిన సంతోషానికి భయపడాల్సిన పని లేదు. తిరిగి ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. పొడిగించి తిరిగి నీ యవ్వనాన్ని ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. You need great knowledge for great restoration. Great knowledge will give you great faith, will bring great restoration. Hallelujah. Deep knowledge will give you great faith and bring forth great restoration. లోతైన జ్ఞానము నీకు బలమైన విశ్వాసాన్ని ఇచ్చి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వగలదు గొప్పగా. సో నెవర్ లూజ్ ఫెయిత్. నీవు ఈరోజు ఏం కోల్పోతున్నావో నాకు తెలీదు. నీ పాడైపోయిన అంతటినీ మహిమకరంగా దేవుడు మరలా నీకు ఇచ్చేయగలడంట. God can restore you. God can restore you. These words, never forget these words. What I am talking, never forget. ఒకరోజు నీ శత్రువులు నోటి మీద ఏలేసుకునేటట్టు నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. God will shut up your mockers. This faith. ఈరోజు మీకు విశ్వాసం ఉందా? వస్తువు ఉన్నట్టే అని చెప్పండి పక్కలతో. పిల్లలు లేరా? విశ్వాసం ఉందా? పిల్లలు ఉన్నట్టే నీకు. సొంతిల్లు లేదా? విశ్వాసం ఉందా? సొంతిల్లు వచ్చినట్టే నీకు. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ యు హ్యావ్ ఎ థింగ్. అవతలని అడుగు, నీకు సొంతిల్లు ఉందని అడక్క, విశ్వాసం ఉందా అని అడుగు. విశ్వాసం ఉంటే సొంతిల్లు ఉన్నట్టే. హల్లెలూయా. నీకు 10 కోట్లు ఉన్నాయని అడక్క, విశ్వాసం ఉందా? 10 కోట్లు వచ్చినట్టే నీకు. హల్లెలూయా. ఇఫ్ యు గాట్ ఫెయిత్ యు గాట్ ఎ థింగ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కోల్పోయిన సమయం తిరిగి వస్తున్న విశ్వాసం ఉందా? వచ్చి తీరుతుంది అంటే. హల్లెలూయా.
This God is a restorer. Lift your hands up. అయ్యా, ఏ చేతులైతే బాధలు, కష్టాలు, వేదనలు చూశాయో, ఏ చేతులైతే భయాన్ని చూశాయో, ఏ చేతులైతే గడగడ వణుకుచు నా జీవితం ఏంటి అని ఆందోళన చూశాయో, ఈరోజు ఆ చేతులు విశ్వాసాన్ని చూస్తున్నాయ్యా. టుడే దిస్ హ్యాండ్స్ హావ్ ఫెయిత్. వాళ్ళకి విశ్వాసం ఉంటే వస్తువు ఉన్నట్టే. హల్లెలూయా. వాళ్ళకి విశ్వాసం ఉందా? దే గాట్ ఎవ్రీథింగ్ బ్యాక్. yes Lord, in their spirit. అవునయ్యా, విశ్వాసం ఎంత గొప్పదో ఈరోజు నువ్వు చెప్పి ఉన్నావు. ఏం కోల్పోయినా అయ్యా, ఈరోజు ఈ వాక్యం నమ్ముకున్నందుకు నేను రోజు నిర్ణయించుకున్నాను, ఏ పరిస్థితిలో వెళ్తున్నా నేను విడిచిపెట్టనయ్యా. అనేక సార్లు నా ప్రార్థన మానేశాను, బైబిల్ పఠనాన్ని మానేశాను, నా సేవ ఆపేశాను, సాక్ష్యం చెప్పడం మానేశాను, ఇవ్వడం మానేశాను అయ్యా. కానీ విశ్వాసం ఉంటే అందులో అన్నీ ఉన్నాయనేది నేను కోల్పోయానయ్యా. ఈరోజు నేను ఇంకెన్నడూ వెనక్కి వెళ్ళను, వెనక్కి వెళ్ళాను నేను. ఇఫ్ యూ గాట్ ఫెయిత్, విశ్వాసం ఉంటే అన్నీ ఉన్నట్టే, నాకు అన్నీ వచ్చినట్టే. ఈరోజు ఎవరికైతే విశ్వాసం ఉందో సహోదరుడు, సహోదరి, కొంచెము కూడా చింతించక, నీ కోల్పోయిన ఆరోగ్యము తిరిగి వచ్చేస్తుంది, నీ ఐశ్వర్యము తిరిగి వచ్చేస్తుంది, నీ కోల్పోయిన సమయము తిరిగి వచ్చేస్తుంది, ప్రతిదీ దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. లార్డ్ జీసస్ ఈజ్ ఎ రెస్టోరర్ టు ఎవ్రీ బాడీ. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు ఎవరైతే రోగం మీద రోగాలు వచ్చేసాయ్యా, ఇక ఏం స్వస్థపరుస్తావు నీవు? దేవుడు ఆ రోగాలన్నింటినీ కట్టగట్టి తీసివేస్తాడు. హల్లెలూయా. అవమానం మీద అవమానం వచ్చేసిందయ్యా. అప్పుల మీద అప్పులు పాలైపోయాము. అవమానం మీద అవమానం పాలైపోయాము. ఇక ఏది మిగిలిలేదు అంటున్నావా? అయినా పర్లేదు, ఆ విశ్వాసాన్ని పట్టుకో, తిరిగి మళ్ళీ దేవుడు సమస్తాన్ని చేస్తాడు. నజరేయుడైన యేసయ్యా, నువ్వు రెస్టోర్ ఇట్ బ్యాక్ టు ఎవ్రీ హ్యాండ్ దట్ ఈస్ రైజింగ్ నౌ. ఏ చెయ్యి అయితే ఈరోజు లెగుస్తుందో ఆ చేతులు కోల్పోయినట్లు వస్తువులు రూపంగా చూడాలా. ఎవరి హృదయంలో అయితే ఈరోజు విశ్వాసం ఉందో ఆ విశ్వాసము ఆ చేతులు వస్తురూపముగా మారును గాక. Let the faith in their heart be transformed into things of their hands. Hallelujah. Let the faith in their heart be transformed into the things of their hands. వారి హృదయంలో ఉండే విశ్వాసము ఈరోజు వారి చేతుల్లో ఉండే వస్తువుగా మారును గాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పక్కన సెకండ్ చెప్పండి, నీ హృదయంలో విశ్వాసము ఈ చేతుల్లో వస్తువులుగా మారును గాక అని చెప్పండి.